అనుకోని పరిణయం ఎపిసోడ్ 16. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉంది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఆరాధ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆబి వైపు చూస్తూ ఉండటం చూసి నిజంగా టార్చర్ చూపిస్తుంది ఈ అమ్మాయి అని ఆబి విసుగ్గా లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఆబి ఎక్స్ప్రెషన్స్కి ఆరాధ్యకి తెలుస్తున్నా కూడా తనలో తనే నవ్వుకుంటుంది, కానీ పైకి మాత్రం ఏమీ తెలియని దానిలాగా నార్మల్గా ఉంటుంది. ఆరాధ్య ఆబికి ప్లేట్లో ఫుడ్ పెట్టివ్వగానే ఆబి డిన్నర్ చేస్తూ ఉంటాడు. బాగుంది అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. మొన్నటిదాకా టెడ్డీ నాకు ఈ ఫుడ్ నచ్చింది, ఆ ఫుడ్ నచ్చింది, అది చెయ్యి ఇది చెయ్యి అని విసిగిస్తూ ఉండేవాడు. ఇప్పుడు చూడు ఎలా సైలెంట్గా తింటున్నాడు. కనీసం నేను వండిన వంట కూడా గుర్తుపట్టడం లేదా అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆపి ఫుడ్ తింటూ ఉండగా తనకు ఆ ఫుడ్ టేస్ట్ ఎప్పటి నుండో తింటున్నట్టు అనిపిస్తుంటే ఆబి ఆలోచనలో పడతాడు. ఇదేంటి, ఈ ఫుడ్ అయితే రంగయ్య చేసింది కాదు, కానీ ఫుడ్ నేను చాలాసార్లు తిన్నట్టు అనిపిస్తుంది, ఎవరు చేస్తుంటారు అని ఆబి మనసులో అనుకుంటా ఆరాధ్య వైపు చూస్తూ ఈ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అడుగుతుంటే నేనే చేశాను ఆబి గారు, ఏమైంది, ఎప్పుడైనా తిన్నట్టు అనిపిస్తుందా అని ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అంటుంటే ఈ అమ్మాయిని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ అని ఆబి ఇంకా తన ఫుడ్ కంప్లీట్ చేసేసి తమరు నా రూమ్లోంచి ఇంకా వెళ్తే నేను పడుకోవాలి, తమరి దయ వల్ల వచ్చిన దగ్గర నుండి పడుకోలేదు అని ఆబి చిరాగ్గా అంటుంటే డైలీ నా స్పర్శ లేకుండా పడుకునేవాడు కాదు, ఈరోజు నన్ను రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోమని అంటున్నావా, నీకు గతం గుర్తొచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను అని ఆరాధ్య టాబ్లెట్స్ తీసి ఆబికి ఇవ్వగానే ఇవి మాత్రం అస్సలు మర్చిపోదు అని ఆబి వెంటనే టాబ్లెట్స్ వేసుకుని ఇంకా తన చేతిని బయటికి చూపిస్తూ ఆరాధ్యని వెళ్ళమన్నట్టు ఫేస్ పెట్టగానే గుడ్ నైట్ ఆబి గారు అని ఆరాధ్య చిన్నగా నవ్వి ఆబి రూమ్లో నుండి బయటకు వచ్చేస్తుంది. నేను ఇంత సీరియస్గా ఉంటే ఈ అమ్మాయికి ఎలా నవ్వొస్తుంది, ప్రతి దానికి స్మైల్ ఇస్తుంది అని ఆబి కళ్ళు మూసుకుని పడుకుంటాడు. ఇంకా ఆరాధ్య కిందకొచ్చిన తర్వాత తన డిన్నర్ కంప్లీట్ చేసి ఎప్పుడు ఆబి ఉండే రూమ్లోకి అడుగు పెడుతుంది. ఆ రూమ్ అంతా చూస్తుంటే కొన్ని నెలలుగా ఆబి తను ఆ రూమ్లోనే ఉండటం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ ఆబి కిందకొస్తే ఆ బొమ్మలన్నీ చూస్తే తనకు అనుమానం వస్తుంది అని మొత్తం బొమ్మలన్నీ తీసి కబోర్డ్స్లో పెట్టి లాక్ చేసేస్తుంది. అలాగే ఆబి డ్రెస్సెస్ కూడా మొత్తం కబోర్డ్స్లో పెట్టేస్తుంది. ఇంకా తన రూమ్లో నుండి డ్రెస్సెస్ తెచ్చుకుని ఒకప్పుడు ఆబి ఉన్న రూమ్లో సర్దుకుని డోర్ లాక్ చేసుకుని బెడ్పై పడుకుంటుంది. ప్రతిరోజు నువ్వు ఈ బెడ్ పైనే పడుకునేవాడివి ఆబి, ఇప్పుడు నీ ప్లేస్లో నేను పడుకుంటున్నాను, నువ్వు నన్ను ఎప్పుడు నీ భార్యగా అంగీకరిస్తావో, నీ మనసులోకి నేను ఎప్పుడొస్తాను, నువ్వు నా పక్కన లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు, అంత అలవాటైపోయావు అని ఆరాధ్య బాధగా అనుకుంటూ ఎన్నో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది. ఆబి కళ్ళు మూసుకుని పడుకుంటాడు. తనకి టాబ్లెట్స్ ప్రభావంతో నెమ్మదిగా నిద్ర రావడంతో నిద్రలోకి జారుకుంటుండగా టెడ్డీ టెడ్డీ అని ఆబి పిలిచిన వాయిస్ తన మైండ్లో రన్ అవ్వడం, ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనుక టెడ్డీ అని పిలుస్తూ తిరగటం, ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఫుడ్ తినిపించడం, అభికి నిద్రలో ఏదో లీలగా కనిపిస్తుంటే అభి ఒక్కసారిగా ఉలిక్కిపాటిగా లేచి కూర్చుంటాడు. ఏమైంది నాకు, ఈ కళేంటి ఇలా వచ్చింది, కలలో కనిపిస్తున్న వాళ్ళిద్దరూ ఎవరు, ఆయన ఇదేంటి వింత పేరు టెడ్డీ టెడ్డీ అని పిలుస్తున్నాడు, ఇలాంటి కళ వచ్చిందేంటి నాకు అని అభి చిన్నగా తన తలని రుద్దుకుంటూ పడుకుందామని ప్రయత్నిస్తాడు, కానీ తనకు అస్సలు నిద్ర పట్టదు. అలా అభి కళ్ళు మూసుకున్న 2-3 టైమ్స్ కూడా టెడ్డీ టెడ్డీ అని తన మైండ్లో రన్ అవుతుంటే అభికి ఏమీ అర్థం కాదు. ఇంకా అభి ఎప్పటికో ఎన్నో ఆలోచనలతో పడుకుంటాడు. పద్మావతి గారు అభి నార్మల్ స్టేజ్కి వచ్చాడు అని చెప్పడానికి వినయ్కి కాల్ చేస్తారు, కానీ వినయ్ అస్సలు అందుబాటులో ఉండడు. తన ఫోన్ కంటిన్యూ స్విచ్ ఆఫ్ వస్తుంది. వినయ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి గోవాకి వెళ్ళిపోతాడు. చంద్రశేఖర్ గారు మాత్రం అభి నార్మల్ అయ్యాడన్న హ్యాపీనెస్ కంటే
అభి ఆరాధ్యాని మర్చిపోయాడన్న బాధ ఎక్కువ అవుతుంది. త్వరగా వాళ్ళిద్దరినీ కలపమని ఆయన మనసులో బాధగా అనుకుంటారు. ఇంక మార్నింగ్ అవుతుండగా ఆరాధ్య లేచి తను స్నానం చేసి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి అభి కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. తర్వాత నెమ్మదిగా అభి రూంలోకి అడుగు పెడుతుంది. రాత్రంతా సరిగ్గా నిద్ర లేకపోవడంతో అభి గాఢ నిద్రలో ఉంటాడు. ఆరాధ్య నెమ్మదిగా అభి బెడ్ దగ్గరికి వెళ్ళి అభి వైపు చూస్తుంది. అభి గాఢ నిద్రలో ఉండటం చూసి నెమ్మదిగా అభి పక్కన కూర్చుని తన చేతి వేళ్లతో అభి నుదుటి మీద పడుతున్న హెయిర్ని నెమ్మదిగా పైకి పడుతుంది. ఎంత ముద్దుగా ఉన్నారు మా శ్రీవారు అని ఆరాధ్య తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి ఒక క్షణం దాని వైపు ప్రేమగా చూస్తుంది. తర్వాత మళ్ళీ డ్రెస్ లోపల వేసేసుకుని నెమ్మదిగా కిందకి వంగి అభి నుదిటిన చిరుముద్దు ఇచ్చి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది. ఆరాధ్య స్పర్శకి అభికి నెమ్మదిగా మెలకు వస్తుంటే అభి కదులుతూ ఉండటం చూసి ఆరాధ్య కంగారుగా లేవబోతుంటే అభి టెడ్డీ అని ఒక్కసారిగా లేచి కూర్చోగానే అభి నోటి నుండి టెడ్డీ అన్న పిలుపు రాగానే ఆరాధ్య ఆశ్చర్యంగా అభి వైపు చూస్తుంది. అభి గట్టిగా తన తలని విదిలించి ఎదురుగా చూసేసరికి ఆరాధ్య ఉండటం చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. నువ్వెప్పుడొచ్చో నా రూంలోకి అని అభి కొంచెం కోపంగా అంటుంటే ఆరాధ్య మాత్రం చాలా ఆశ్చర్యంగా అభి వైపు చూస్తూ ఉంటుంది. అంటే తన ఆలోచనలన్నీ కూడా అభి మైండ్లో ఉన్నాయని ఆరాధ్యకి అర్థమవుతుంటే ఆరాధ్య మనసంతా చాలా హ్యాపీగా మారిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేసిందిగా ఈ అమ్మాయితో మాట్లాడటం వేస్ట్ అని అభి అనుకుంటూ, అవును నేను ఏదో పేరు కలవరిస్తూ లేచాను, ఏంటా పేరు అని అభి మళ్ళీ ఆ పేరు మర్చిపోతాడు. హలో మేడం, మార్నింగ్ నా రూమ్లో ఏం చేస్తున్నారు అని అభి అడుగుతుంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలని ఆరాధ్య చిన్నగా చెప్పగానే అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, నువ్వు నాపై ఎందుకు ఇంత కేరింగ్ చూపిస్తున్నావు? మా డాడీ నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారని చేస్తున్నావా, లేకపోతే ఇంకేమైనా ఉద్దేశం ఉందా అని అభి కొంచెం కోపంగా అంటుంటే ఆరాధ్య చురుగ్గా అభి వైపు చూస్తుంది. ఆరాధ్య ఫేస్లో ఫస్ట్ టైం కోపం చూస్తున్న అభి కనుబొమ్మలు ముడుచుకోగా నా వైపే సీరియస్గా చూస్తున్నావా, చెప్తా నీ పని అని అభి మనసులో అనుకుంటూ అభి లేవగానే ఆరాధ్య స్పీడ్గా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బాత్ టవల్ తీసి అభికిస్తుంటే నా పనులు నేను చేసుకోగలనని చెప్పి అభి కబోర్డ్ ఓపెన్ చేసుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అబ్బో అయ్యగారు బాగా చేసుకుంటారు, నేను డ్రెస్ తీసి పక్కన పెడితేనే కానీ డైలీ డ్రెస్ వేసుకునేవాడు కాదు, కానీ ఇప్పుడు నార్మల్ అయిపోయాడు కదా, ఇలాగే మాట్లాడతాడులే అని ఆరాధ్య అనుకుంటూ ఉండగా అభి అనుమానంగా మళ్ళీ వెనక్కొచ్చి ఈ అమ్మాయి ఇప్పుడప్పుడే నా రూమ్లో నుండి వెళ్ళదు, దానికన్నా నేను డ్రెస్ తీసుకుని వెళ్ళిపోవడం బెటర్ అని అభి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే ఆరాధ్య తనలో తనే నవ్వుకుంటుంది. ఇంకా అభి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ అభికి బ్రేక్ఫాస్ట్ పెట్టి టాబ్లెట్స్ ఇస్తుంది. ఇంతలో చంద్రశేఖర్ గారు కార్తీక్ లోపలికొస్తారు. గుడ్ మార్నింగ్ రా, ఎలా ఉంది ఇప్పుడు అని కార్తీక్ అడుగుతుంటే ఫైన్ రా, కొంచెం హెడేక్గా ఉంది అంతే అని అభి చెప్తుంటే అరే అప్పుడే టిఫిన్ కూడా చేసేస్తున్నావా, నువ్వు సూపర్ ఆరాధ్య, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టమని కార్తీక్ నవ్వుతుంటే అభి చురుగ్గా కార్తీక్ వైపు చూస్తాడు. నాన్న అభి అని చంద్రశేఖర్ గారు అభి చెంపపై చేతులు వేసి నిన్ను మళ్ళీ ఇలా చూస్తే నా కడుపు నిండిపోయిందిరా, ఒక 10 days రెస్ట్ తీసుకో నాన్న, ఎక్కువ ఆలోచించకురా అని చెప్పగానే సరే డాడీ అని అంటాడు అభి. ఇంకా చంద్రశేఖర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోగానే కార్తీక్ నీకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టనా అని ఆరాధ్య అంటుంటే అమ్మో నీ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి, నాకు కూడా త్వరగా పెట్టు ఆరాధ్య అని కార్తీక్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే వీడేంటి ఈ అమ్మాయితో ఇంతలా మాట్లాడుతున్నాడు అని అభి ఆలోచనలో పడతాడు. ఆరాధ్య కార్తీక్కి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టి ఇవ్వగానే నువ్వు తిన్నావా అని కార్తీక్ అడుగుతుంటే లేదు నేను తర్వాత తింటాను అని ఆరాధ్య చెప్పగానే అంత సీన్ లేదు, అయినా
నువ్వు నేను కలిసి ఎన్నిసార్లు తినలేదు. ముందు నువ్వు ఇలా కూర్చో అని చెప్పి కార్తీక్ ఆరాధ్య చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ ఆరాధ్యకి ప్లేట్లో టిఫిన్ పెట్టి తనకిస్తుంటే అభి ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఎప్పుడు క్రియేట్ అయింది? అసలు ఈ అమ్మాయి మా ఇంటికి ఎప్పుడొచ్చింది? అదంతా పక్కన పడితే వీడసలు అమ్మాయిలతో మాట్లాడాడు కదా, మరి ఈ అమ్మాయితో ఏంటి ఇంత క్లోజ్గా అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ ఆరాధ్య ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటే అభికి అదంతా చూస్తుంటే ఎందుకో చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, వాడు నేను నీతో మాట్లాడుతున్నానని వాడికేమీ అర్థం కాక మనల్ని చూస్తూ ఉంటాడు అని కార్తీక్ చిన్నగా అంటుంటే, అంటే ఇదంతా కావాలని చేస్తున్నావా అని ఆరాధ్య కూడా కార్తీక్తో చిన్నగా మాట్లాడుతుంది. నీకొక విషయం చెప్పనా ఆరాధ్య, ఒకరి మనసులో మనం ఉంటే కనుక ఆ విషయం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు వేరే వాళ్ళకి దగ్గరవుతుంటే ఆ అబ్బాయి మనసు అస్సలు యాక్సెప్ట్ చేయదు. అందుకే వాడు ఎదురుగా నీతో కొంచెం క్లోజ్గా మాట్లాడితే చాలు, వాడు పడే బాధ ఉంటుంది చూడు, ఆటోమేటిక్గా వాడు నీకు కనెక్ట్ అయిపోతాడు అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, అమ్మో నువ్వు పైకి కనిపించవు కానీ నీకు చాలా తెలుసు అని ఆరాధ్య ఆశ్చర్యంగా అంటుంటే, నాకు కూడా ఈ మధ్య అర్థమైందిలే. సర్లే, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను. నేను ప్రియా దగ్గరికి వెళ్తున్నాను అని కార్తీక్ చెప్పగానే, నిజంగానా అని ఆరాధ్య ఒక్కసారిగా గట్టిగా అంటుంది. ఆరాధ్య మాటకి అభి వెంటనే ఆరాధ్య వైపు చూస్తాడు. అవును, తనెందుకో కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. అలాగే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కదా, మా వాడిని చూసుకోవడానికి నువ్వున్నావు. మీ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ లాగే ఆరాధ్య. ప్రియా కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను వెళ్ళి కొన్ని డేస్ తనతో పాటు ఉంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. నువ్వెలాగో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు అని కార్తీక్ అంటుంటే వెంటనే ఆరాధ్య కార్తీక్ చేతిని పట్టుకుని, థ్యాంక్ యూ కార్తీక్, నీలాంటి అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉంటే ఇంకా ఏం కావాలి? అమ్మని ప్రియాని జాగ్రత్తగా చూసుకో, నేను వీలు చూసుకుని వస్తాను అని ప్రియాకి చెప్పు. ఇక్కడ విషయాలేమీ ప్రియాకి చెప్పకు, తను తట్టుకోలేదు అని ఆరాధ్య బాధగా అంటుంటే, లేదు ఆరాధ్య, ఏమి చెప్పను. సరే నువ్వు జాగ్రత్త. ఆ వినయ్ అయితే గోవాలో ఉన్నాడు అని తెలిసింది. అలాగే ఇప్పుడప్పుడే రాడు అని కూడా తెలిసింది. ఒక కన్ను ఆ పద్మావతి గారిపైన వెయ్యి చాలు అని కార్తీక్ చెప్తుంటే, తప్పకుండా కార్తీక్ అని అంటుంది ఆరాధ్య. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అభికి అర్థం కాదు. కానీ ఆరాధ్య చెయ్యి కార్తీక్ చేతిలో ఉండటం అభికి అస్సలు ఇష్టం ఉండదు. కార్తీక్ అని అభి కొంచెం కోపంగా పిలిచేసరికి బాబుగారిలో జలసి స్టార్ట్ అయింది. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా నా నటనని బయటకు తీస్తాను అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ వెంటనే అభి వైపు చూసి, చెప్పరా అని అంటుంటే ఆరాధ్య అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. నువ్వేంట్రా ఆ అమ్మాయితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అని అభి కొంచెం కోపంగా అంటుంటే, ఏమైందిరా, నేను మాట్లాడకూడదా అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ అంటాడు. అలా అని కాదు, నువ్వు ఎప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడావు కదా, ఆ అమ్మాయితో అంత క్లోజ్తో మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది అని అభి అనుమానంగా అంటుంటే, ఏమో, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు, నా మనసులోకి ఆరాధ్య వస్తుందేమో అని కార్తీక్ అంటుంటే, స్టాప్ ఇట్ కార్తీక్ అని అభి కోపంగా అంటాడు. అబ్బో, సార్ గారికి నార్మల్గా కోపం రావడం లేదు అని కార్తీక్ నవ్వుకుంటూ, అదేంట్రా, నేను ప్రేమించకూడదా అని కార్తీక్ అమాయకంగా అడుగుతుంటే, ప్రేమించు, కానీ ఈ అమ్మాయిని కాదు, నాకు చిరాగ్గా ఉంది, ఇంక వెళ్ళు అని అభి చెప్పి వెంటనే బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే, నువ్వు చెప్పావుగా, అయితే నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను అని కార్తీక్ కూడా కావాలని అంటుంటే చంపేస్తాను. చెప్పాను కదా, ఆ అమ్మాయి జోలికి రాకు, ఇంక నువ్వు వెళ్ళు అని అభి కోపంగా చెప్తుంటే, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు, ఆరాధ్యకి ఏం తక్కువ చెప్పు, చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిది, చాలా బాగా వంట చేస్తుంది అని కార్తీక్ చెప్తుంటే, కార్తీక్ స్టాప్ ఇట్, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయడం నాకు ఇష్టం లేదు, అది ఎందుకు అని అడక్కు, నా దగ్గర సమాధానం లేదు, ఈ ప్రపంచంలో చాలామంది అమ్మాయిలున్నారు, వెళ్ళు వాళ్ళని ఇష్టపడు అని
అభి కొంచెం కోపంగా అంటుంటే, సరే కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నువ్వు ఎప్పుడు ఏ అమ్మాయి గురించి కూడా పట్టించుకో కదా. మరి నేను ఆరాధ్యాని ప్రేమిస్తాను అంటే నువ్వేంటి అంతలా బాధపడిపోతున్నావు? కొంపతీసి నువ్వు కాని ఆరాధ్యాని ప్రేమించడం లేదు కదా అని కార్తీక్ అంటుంటే అభి గట్టిగా కళ్ళు మూసుకుని, కార్తీక్, ఇంకొక నిమిషం నువ్వు నా కళ్ళ ముందున్నావంటే చంపేస్తాను. ముందిక్క నుండి పో అని గట్టిగా అరుస్తాడు. అలాగే సార్, వెళ్తాము. కానీ ముందు తమరి మనసులో ఏముందో తెలుసుకోండి అని చెప్పి కార్తీక్ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. అసలేం జరుగుతుంది నాలో? కార్తీక్ ఆ అమ్మాయిని ప్రేమిస్తానంటే నేనెందుకు అంత సీరియస్ అవుతున్నాను? ఎందుకు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండటం కూడా నాకు నచ్చటం లేదు? అసలు ఈ అమ్మాయి నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది? నిన్నటి నుండి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అభి చిరాగ్గా అనుకుంటాడు. ఇంకా ఆ రోజు నుండి ఆరాధ్య ప్రతి క్షణం అభిని జాగ్రత్తగా చూసుకుంటూ, అభికి కరెక్ట్ టైంకి మెడిసిన్స్ వేస్తూ, ఫుడ్ పెడుతూ అనుక్షణం అభితో పాటే ఉంటుంటే అసలు అభికి ఆరాధ్య తన విషయంలో ఎందుకంత కేరింగ్ చూపిస్తుందో అర్థం కాదు. చంద్రశేఖర్ గారితో మాట్లాడితే ఆయన మాత్రం ఆరాధ్య మాత్రమే నీ గురించి పట్టించుకుంటుంది, నన్ను బాధ పెట్టుకొని చెప్పేసరికి అభి ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇంకా 10 days కూడా ఆరాధ్య అభిని ప్రతి క్షణం విసిగిస్తూనే ఉంటుంది. ఇంకా మరోపక్క కార్తీక్ ప్రియ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కార్తీక్ని చూడగానే ప్రియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక పక్క పద్మావతి గారు వినయ్కి కంటిన్యూగా ఫోన్స్ ట్రై చేస్తూనే ఉంటారు. ఆమెకి అభి దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా అనిపిస్తుంది. అలా 10 days కూడా గడిచిపోతాయి. ఒకరోజు మార్నింగ్ అభి చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ, డాడీ, రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అంటుంటే, ఇప్పుడెందుకు అభి అని చంద్రశేఖర్ గారు కొంచెం కంగారుగా అంటారు. ఏమైంది డాడీ? ఇప్పుడు నా హెల్త్ బాగుంది, ఇంకా ఇంట్లో ఉండటం నా వల్ల కాదు అని అభి చెప్తుంటే, అది కాదు అభి, కంపెనీ అని చంద్రశేఖర్ గారు చిన్నగా అంటుంటే, ఏమైంది డాడీ అని అభి అనుమానంగా అడుగుతాడు. ఏం చెప్పాలరా, నువ్వు కోమాలో ఉండటం వల్ల నేను కంపెనీ గురించి పట్టించుకోలేకపోయాను. నీ తమ్ముడు వినయ్ని కంపెనీకి పంపించాను. వాడిప్పుడు కంపెనీని ఏ పొజిషన్లో పెట్టాడో చూస్తే నువ్వు తట్టుకోలేవు అని చంద్రశేఖర్ గారు అంటుంటే, వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అభి కోపంగా అంటాడు. ప్లీజ్ రా, ఇప్పుడు నువ్వు మళ్ళీ కంపెనీ బాధ్యతలని నెత్తిన పెట్టుకుని టెన్షన్ పడటం నాకు ఇష్టం లేదు. కొన్ని రోజులు వదిలేయి అని చంద్రశేఖర్ గారు అంటుంటే, డాడీ ఏం మాట్లాడుతున్నారు? 10th పొజిషన్లో ఉన్న కంపెనీని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకొచ్చాను. ఆ కష్టం ఏంటో నాకు మాత్రమే తెలుసు. మీ మాటలు బట్టి అర్థమవుతుంది సంథింగ్ ఏదో జరిగింది అని. నేను రేపు మార్నింగ్ మన కంపెనీకి వెళ్తున్నాను, ఇదే ఫైనల్ అని చెప్పి వెంటనే అభి కార్తీక్కి ఫోన్ చేస్తాడు. చెప్పు అభి అని కార్తీక్ అంటుంటే, నువ్వెక్కడున్నా రేపు మార్నింగ్ కల్లా నా ముందుండాలి. నా ల్యాప్టాప్ నీ దగ్గరే ఉందా అని అభి సీరియస్గా అడుగుతుంటే, నా దగ్గరే ఉందిరా, కానీ ఏమైంది అని కార్తీక్ అంటుంటే, చెప్పాను కదా, రేపు మార్నింగ్ నా ల్యాప్టాప్తో నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి అని చెప్పి అభి ఫోన్ కట్ చేస్తాడు. అభి ఫేస్లో కోపం చూస్తున్న ఆరాధ్యకి చిన్నపాటి భయం మొదలవుతుంది. ఏంటి శ్రీవారు ఇంత ఫైర్ అవుతున్నారు? అమ్మో, కోపంలో ఈ అభి ఫేస్ ఇంత భయంగా ఉంటుందా అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అభి మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు అని ఆరాధ్య ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తుంది. అభి మార్నింగే లేచి రెడీ అవుతాడు. ఆరాధ్య టెంపుల్ నుండి ఇంటి లోపలికి అడుగు పడుతుండగా అభి స్టెప్స్ పైనుండి కిందకి దిగుతూ ఉండటం చూసి ఆరాధ్య అలాగే రెప్ప వేయకుండా అభి వైపు చూస్తూ ఉండిపోతుంది. సూట్లో అభి అమ్మాయిల కళ్ళల రాకుమాన్ని మించి ఉండటం, ఒక పక్క తన చేతికున్న వాచ్ని చూసుకుంటూ మరోపక్క బ్లూటూత్లో మాట్లాడుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తున్న అభిని చూస్తూ, వామ్మో, మా శ్రీవారంటే ఈరోజు ఇంత అందంగా ఉన్నాడు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా, చూసింది చాలు, నా ఫ్రెండ్కి దిష్టి తగులుతుంది అని అంటుంటే ఆరాధ్య పక్కకి చూస్తుంది. అక్కడ కార్తీక్ నవ్వుతూ ఆరాధ్య వైపు చూస్తాడు. ఆరాధ్య చిన్నగా సిగ్గుపడుతుంది. అబ్బో, మేడం గారి ఫేసు కలకల్లాడిపోతుంది, కొంచెం దాచుకోండి అని కార్తీక్ నవ్వుతూ లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ రా అని కార్తీక్ చెప్పగానే, ల్యాప్టాప్ తీసుకొచ్చావా అని అభి చాలా సీరియస్గా అడుగుతాడు.
మళ్ళీ మొదటికొచ్చేశాడుగా అని కార్తీక్ అనుకుంటూ ల్యాప్టాప్ అభికి ఇవ్వగానే అభి వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. అందులో తన కంపెనీ గ్రాస్ చూస్తున్న అభి ఫేసు క్షణక్షణానికి మారిపోగా మామ్ అని అభి అరిచిన అరుపుకి రూమ్లో ఉన్న పద్మావతి గారు స్పీడ్గా అభికి ఎదురుగా వచ్చి నుంచుంటారు. అభి అరిచిన అరుపుకి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. వినయ్ ఎక్కడ మామ్ అని చాలా సీరియస్గా వినిపిస్తున్న అభి వాయిస్కి పద్మావతి గారిలో చిన్నపాటి వణుకు మొదలవుతుంది. మామ్, నేను మాట్లాడుతుంది మీతోనే, వినయ్ ఎక్కడా అని అభి ఇంకా సీరియస్గా అడిగేసరికి తెలియదు అభి అని పద్మావతి గారు కంగారుగా చెప్తారు. అభిని అంత కోపంగా ఎప్పుడు చూడని ఆరాధ్యకి గుండెల్లో చిన్నపాటి భయం మొదలవుతుంటే, బాబాయ్ వీళ్ళు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, ఈ అభి ఏంటి ఇలా ఉన్నాడు అని ఆరాధ్య తన గుండెలపై చెయ్యి వేసుకుని భయంగా అనుకుంటూ ఉంటుంది. పాపం ఆరాధ్య ఇప్పుడే ఒరిజినల్ అభిని చూసింది. మరి అభి ఆఫీస్కి వెళ్తే ఆరాధ్య పాప ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది? ఇద్దరిని ఒకే చోట పెట్టేస్తే టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారా, లేక లవ్ బర్డ్స్ లాగా మారిపోతారా? ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. అభి చేతిలో వినే పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి.